అక్కడున్న ఒక డిఎస్పి స్థాయి అధికారి మీరు మా ఎమ్మెల్సీ అనుకొని మిమ్మల్ని లోపలికి రానిచ్చాము కాబట్టి మీరు కాదు గో బ్యాక్ అన్నాడు. ఇదే మాట. అంటే అదే విషయాన్ని నేను ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా తెలిపాను. ఎందుకంటే ఎక్కడ ఇవ్వాలని అక్కడే ఇచ్చాను. కానీ ఇప్పటి వరకు నాకు దాని మీద ఎటువంటి సమాచారం కానీ సమాధానం కానీ లేదు. విన్నారుగా, ఈయనెవరో కాదు, టీచర్స్ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి. ఆయన వెళ్ళింది ఏ నిషేధిత ప్రాంతానికో, భారత్ పాక్ బార్డర్ కో కాదు, ప్రగతి భవన్ కు. అప్పటి సీఎం, ఇప్పటి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలిసి సమస్యలు చెప్పుదామనుకుంటే ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. మొదటిసారి గేటు బయట నుంచి తిప్పి పంపేసి, రెండోసారి గేటు దాటి వచ్చాక తమ పార్టీ ఎమ్మెల్సీవి కాదు కాబట్టి వెనక్కి వెళ్లిపోవాలని ఓ డీఎస్పీ స్థాయి అధికారి చెప్పారని నర్సిరెడ్డి శాసనమండలి సాక్షిగా తన ఆవేదన చెప్పుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 సార్లు ప్రయత్నించినా సీఎం కాదు కదా, ఆయన పేషీలోని అధికారులు కూడా స్పందించలేదని ఆయన వాపోయారు. ఇదే విషయాన్ని మండలి చైర్మన్ కు చెబితే ఆయన మౌనం వహించారంటూ గద్గద స్వరంతో చెప్పారు నర్సిరెడ్డి. గత పాలనలో ఒక ఎమ్మెల్సీ పరిస్థితి ఇలా ఉంటే మిగతా సామాన్యుల దుస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తనకు జరిగిన అవమానంపై అప్పటి సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తే ఇప్పటి వరకు తనకు రిప్లై రాలేదన్నారు నర్సిరెడ్డి.